శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధించేటువంటి అద్భుతమైనటువంటి 3 రహస్యాల గురించి తెలియజేయబోతూ ఉన్నాను. తెల్లవారుజామున ఎవరైతే లెగుస్తారో 3 గంటల నుంచి 5 గంటల లోపు బ్రహ్మముహూర్త సమయంలో లేచిన వారికి జరిగేటువంటి అద్భుతాల గురించి ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ 3 పనులు కనుక చేసినట్లయితే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోనికి వస్తుంది. ప్రపంచంలో ప్రతి జీవి కోరుకునేటువంటి ఆనందం మరియు ఆర్థిక స్వేచ్ఛకి మూలమైనటువంటి ధనం అనేది మనకి కలిసి వస్తుంది. ఇది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మనకి చెబుతున్నటువంటి ఒక సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి పదమే. అయితే ఒక మనిషి బ్రతకాలి అన్నా, చావాలి అన్నా, ఏం చేసినా కూడా ఎంతో కొంత ధనం అనేది అవసరం ఉంటుంది. ఆ ధనం అనేది మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ పనులు చేసినట్లయితే లక్ష్మీదేవిని మన ఇంట్లోనికి ఆహ్వానించినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విషయాల గురించి తెలుసుకుందాము. ఈరోజైతే అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది గురువుగారి నెంబర్ అని మళ్ళీ కామెంట్లో పెడుతున్నారు. కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్స్లో పెట్టాను, గమనించండి. ఈ గురువుగారు 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు అన్నమాట. ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తారు. అలాగే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి. ప్రతి మనిషికి కూడా ఇంట్లో ఖర్చులు, అప్పులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత అనేది కూడా ఉండకుండా ఉంటుంది. అందరికీ ఏర్పడినటువంటి సమస్యకి కారణమే వారి జాతకం అనేది బాగలేకపోవటం. మన ఋషులు, యోగులు శతాబ్దాల క్రితమే ఒక రహస్యాన్ని కనిపెట్టారు. మనిషి తలరాతను మార్చే శక్తి కాలానికి ఉందని. అందులోనూ సూర్యోదయానికి ముందు ఉండే సమయం అనేది చాలా శక్తివంతమైనటువంటి సమయం. ఎన్నో అద్భుతాలను సృష్టించేటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే బ్రహ్మముహూర్త సమయం అత్యంత శక్తివంతమైనది. బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఆ సమయంలో విశ్వం నుండి ఒక అద్భుతమైనటువంటి శక్తి, దైవిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైనటువంటి పనులు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఆ విశ్వశక్తిని తమ సొంతం చేసుకుంటారు. వారి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. ఆ 3 పనులు ఏమిటి అంటే ఖచ్చితంగా కింద క్లియర్గా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఉదాహరణగా ఇప్పుడు మనం వీడియోలో చూసేటువంటి విషయం గురించి చెప్తున్నానండి. ఈ వీడియో ఎవరైతే ఈ వేకువజామున చూస్తారో వారికి ఇంకా అదృష్టం అనేది కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చేయవలసినటువంటి మొట్టమొదటి పని కరదర్శనం, భూమాత ప్రార్థన. నిద్రలేచిన వెంటనే మనిషి చేసే మొదటి ఆలోచన, చూసే మొదటి దృశ్యం ఆ రోజంతా కూడా అతని మెదడుపైన ప్రభావాన్ని చూపుతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో చాలామంది కళ్ళు తెరవగానే చేసేటువంటి పనులు మొబైల్ చూడటం, వాట్సాప్లు, ఇట్లా అనే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యసనంలాగా ఉంటుంది. కానీ ముందు నిద్ర లేవగానే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ పనులనేది చేయవలసి ఉంటుంది. అలాగే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే నిద్రలేచిన వెంటనే మంచం దిగక ముందే వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చొని మీ 2 చేతులను ఒక పుస్తకంలో విప్పి చూడాలి. అంటే 2 చేతులు దన్నం పెట్టినట్టుగా పెట్టుకొని తెరిచినట్లుగా ఆ చేతులను చూసుకోవాలి. ఎందుకంటే చేతులను చూడాల్సింది మనిషి అదృష్టం అతనికి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. మన అరచేతి అగ్రభాగంలో సంపదను ఇచ్చేటువంటి లక్ష్మీదేవి, మధ్యలో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతీదేవి, మూలంలో శక్తిని ఇచ్చే గౌరీదేవి ఉంటారట.
కరాగ్రే వసతి లక్ష్మి అనే శ్లోకం ఇంతకుముందు మన వీడియోల్లో చాలాసార్లు చెప్పుకొని ఉన్నామండి. ఆ శ్లోకాన్ని ఉదయాన్నే లేచి 3 సార్లు జపించినా కూడా చాలా అదృష్టం అనేది కలుగుతుంది. అయితే ఈరోజు నా కష్టార్జితం వృధా పోకూడదు, నేను చేసే పనిలో లక్ష్మి సిద్ధించాలి అని మనకు మనమే సంకల్పం చెప్పుకోవటం. ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను స్మరించుకోవాలి. మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ మట్టిలో కలిసే వరకు మనల్ని భరించేది ఈ భూదేవి మాత్రమే. ఆమెపై కాళ్ళు మోపుతున్నందుకు క్షమాపణ చెబుతూ కుడి చేతితో భూమిని తాకి కళ్ళకు అద్దుకోవాలి. ఈ చిన్న పని అనేది మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేసి వినయాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవికి అహంకారం అంటే అసహ్యం, వినయం అంటే ఇష్టం. అందుకే వినయం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. ఇక రెండవది మరియు అత్యంత కీలకమైన పని సింహద్వార శుద్ధి. ఇంటి ముఖద్వారం అనేది కేవలం మనుషులు రావటానికి మాత్రమే కాకుండా సానుకూలమైనటువంటి శక్తి, దేవతలు రావటానికి కూడా ఒక మార్గం. వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారాన్ని ఇంటికి ముఖంగా పరిగణిస్తారు. మనం ఉదయాన్నే ముఖం కడుక్కోవడం ఎలా ఉండలేమో ఇంటి ముఖద్వారం కూడా అలాగే శుభ్రంగా ఉండాలి. అంటే చీకటి విడిపోక ముందే ఇంటి ఇల్లాలు నిద్రలేచి ఇంటి ముందు భాగంలో నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పూర్వం ఆవు పేడతో కలిపి చల్లేవారు. ఆవు పిడకలు లక్ష్మీదేవి నివాసం ఉంటుందని. అది గొప్ప క్రిమిసంహారకినిగా పనిచేస్తూ ఉండేది. కాబట్టి చక్కగా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇంటి వాకిలి శుభ్రం చేసుకొని నీళ్ళల్లో కాస్త పసుపు కల్లి చిలకరించుకొని తరువాత బియ్యపిండి కలిపినటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టే. ఇది లక్ష్మీదేవి తోరణం లాంటిదనమాట. బియ్యపిండితో ముగ్గు వేయటం వల్ల చిన్న చిన్న చీమలకు, పక్షులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా లభిస్తుంది. దీనినే భూతదయ అంటారు. ఈ పనిని సూర్యోదయం అయిన తరువాత అస్సలు చేయకూడదు. సూర్యుడు వచ్చే సమయానికి ఇంటి ముందు చెత్తా చెదారం ఉంటే సూర్యభగవానుడు ఆ ఇంటిని శపించి వెళతాడని, అక్కడ లక్ష్మీదేవి బదులు అలక్ష్మి ప్రవేశిస్తుందని మనకి శాస్త్రాలలో చెప్పబడి ఉందన్నమాట. అసలు ఎవరు ఆ లక్ష్మి, ఆమె ఎందుకు వస్తుంది? ఈ విషయాల వెనుక మన పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి కథలే ఉన్నాయి. వాటి గురించి మీకు ఇప్పుడు ఒక్క చిన్న విషయాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందు, లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి ఆమె యొక్క అలక్ష్మి పుట్టిందట. త్రిమూర్తులు చూసి, స్వామి ఈ ముల్లోకాలలో నేను ఎక్కడ నివసించాలి, నా నివాస స్థానం చూపించండి అని అడుగుతుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్సహుడు అనే మునితో ఆమెకు వివాహం జరిపించాడు. పెళ్ళి అయిన తరువాత ఆ ముని ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. కానీ ఆమె ఆశ్రమంలో అడుగుపెట్టగానే అక్కడి హోమాలు ఆగిపోయాయి, వేద మంత్రాలు వినబడటం మానేశాయి. ఆమె పవిత్రమైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆ ముని ఆమెను, దేవి నీకు ఎలాంటి ప్రదేశము నచ్చుతుందో, నీకు ఎలాంటి ప్రదేశంలో ఉండాలి అనుకుంటున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటాడట. అంటే అలక్ష్మికి ఇష్టమైనటువంటి ప్రదేశాలు కాబట్టి ఇష్టమో చెప్పు, అక్కడికి తీసుకువెళతాను అని అడిగాడు. అప్పుడు అలక్ష్మీదేవి తనకు నచ్చిన ప్రదేశాలను గురించి ఇలా చెప్పింది. ఎవరి ఇంట ముందు అయితే సూర్యోదయానికి సమయానికి చెత్తా చెదారం ఉంటుందో, ఎవరైతే సూర్యుడు వచ్చిన తరువాత కూడా నిద్రపోతూ ఉంటారో, ఎక్కడైతే దీపారాధన ఉండదు, ఎక్కడైతే పెద్దలను దూషిస్తూ ఉంటారో, ఇలాంటి ప్రదేశాలలో ఉండటానికి అలక్ష్మి ఇష్టపడుతూ ఉంటుందట. అందుకే ఖచ్చితంగా ఆ విధంగా మన ఇంట్లో ఆ పరిస్థితులు ఉన్నట్లయితే అలక్ష్మి మన ఇంటికి వస్తుందని ఒక నానుడి. ఇంటిని ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే ఆమె మన ఇంటి ఛాయలకి కూడా రాదట. సూర్యుడు ఉదయించే సమయానికి మన ఇంటి వాకిలి శుభ్రంగా లేకపోతే మనకు ఆహ్వానం పలికినట్లే. అందుకే మన పెద్దలు కోడి కుయ్యగానే లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేస్తూ ఉంటారు.
మనకి కూడా అదే చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి మన పెద్దల మాటలని అందరూ కూడా చక్కగా గౌరవించటం నేర్చుకోవాలన్నదే మా కోరిక. దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా కూడా అడ్డుకుంటూ ఉంటుంది. ఇంకా మూడో పని దీపారాధన, బాహ్య శుద్ధి జరిగిన తర్వాత అంతర్శుద్ధి జరగాలి. అది దీపారాధన వలన సాధ్యమవుతుంది. స్నానమాచరించి సూర్యోదయానికి ముందే పూజ గదిలో దీపం వెలిగించాలి. తమసోమ జ్యోతిర్గమయ అంటే నన్ను చీకటి నుండి వెలుగులోనికి నడిపించు అని అర్థం. రాత్రంతా ఇంట్లో పేరుకుపోయిన తమో గుణాన్ని పారద్రోలాలంటే అగ్నిని ఆరాధించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ దీపపు కాంతిలో ఉండే శక్తి ఇంట్లోని వారి బుద్ధిని వికసింపజేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంటి దరిదాపుల్లో కూడా దరిద్ర దేవత రాలేదన్నమాట. కాబట్టి అది లక్ష్మీదేవికి సంకేతం. మనం గమనిస్తే దేవుడిని చూసే ముందు దీపాన్ని చూస్తాం. అంటే దైవత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానం అనే దీపము చూడాలి. ఉదయాన్నే ఆ దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతే మనిషిని సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. సరైన నిర్ణయాలు ఉన్నట్టు చోటనే సంపదలు అనేవి సృష్టించబడతాయి. ఈ 3 పనుల ప్రాముఖ్యతను మీకు వివరంగా ఇక్కడ తెలియచేయటం అనేది జరిగింది. ఇవన్నీ వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండేటువంటి ఒక కథ రూపంలో మీకు ఇప్పుడు చెప్పానన్నమాట. కాబట్టి ఎవ్వరూ కూడా వీటిని నెగ్లెక్ట్ చెయ్యకుండా అందరూ ఆచరించాలని కోరుకుంటున్నాను. దీనికి ఉదాహరణగా మీకు ఒక చిన్న కథలాగా తెలియజేయబోతూ ఉన్నాను. పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణుడు ఉండేవాడు. సిరి సంపదలు పాడి పంటలతో తొలతూగుతూ ఉండేవాడు. ఆయన కొడుకు రవి పెళ్ళికి జరిగింది. కోడలి పేరు సుమతి. మంచి అమ్మాయే, ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి. కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేదన్నమాట. రాత్రుళ్ళు టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో ఇట్లా మాట్లాడుతూనో చాలా ఆలస్యంగా పడుకునేది. దానివల్ల ఉదయం ఎంత సమయానికి లేవదనమాట. నిద్ర లేచేది కాదు. కోడలు వచ్చాక ఆ ఇంటి ముఖ చిత్రం నల్లగా మారిపోయింది. అత్తగారు వృద్ధురాలు కావడంతో ఆమె చేయలేకపోయేది. దాంతో సూర్యుడు నడినెత్తికి వచ్చినా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి కావు. వాకిలి అనేది కూడా ఊడ్చేవారు కాదు. ఈ విధంగా అష్టలక్ష్మి వాళ్ళ ఇంటికి దరిచేరిందనమాట. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా వ్యాపారాల్లో వృద్ధి చెందుతూ ఉండేవి కూడా హఠాత్తుగా దెబ్బతినటం అనేది మొదలయ్యింది. చేతిలో చిల్లిగవ్వ కూడా నిలబడటం లేదన్నమాట. అనవసరమైనటువంటి ఖర్చులు ఈ విధంగా పెరిగిపోతూ ఉండేవి. ఆ ఇంటికి ఎవరి దిష్టి తగిలింది, ఎవరు ఏడ్చేవారు. ఏ సమయంలో ఊరికి ఒక గొప్ప పండితులు వచ్చారనమాట. ఆయన మహిమ కలవాడు రామయ్య గారు. ఆయనకు తమ ఇంటి భోజనానికి ఆహ్వానించారు. ఉదయం 7:30 సమయం అయ్యింది. అయితే పండితుడు రామయ్య గారి ఇంటికి వచ్చారు. కానీ ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోయి అప్పటికి ఇంకా ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. వాకిలి నిండా చెత్త, ఎండుటాకులు పేరుకుపోయి ఉన్నాయి. దీనికి గాను రామయ్య గారితో ఈయన అలా చెప్పారనమాట. ఆతిథ్యాన్ని బతిమాలాడారు. కానీ లోపలికి రావటానికి ఆ పండితులు ఇష్టపడలేదు. ఆ ఇంట్లో అష్టలక్ష్మి ఉందని, ఎప్పుడైతే ఈ నిద్రలేచి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మముహూర్త సమయములో ఈ 3 పనులను ఎవరైతే ఆచరిస్తారో అప్పుడే వారి ఇల్లు అనేది చాలా సంతోషంగా, చాలా వృద్ధి చెందుతూ సిరి సంపదలతో వెలుగుతుంది అని ఆ యొక్క పండితులు తెలియచేశారు. అలాంటి పురాణాలు పండితుల ద్వారానే మీకు ఈ వివరాలనేది తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నిద్రలేచిన వెంటనే ఈ 3 నియమాలు పాటించినట్లయితే మీ జీవితం సంతోషకరమవుతుంది. అలాగే మీకు ఇంకా ఏదైనా జాతకములో దోషములు ఉన్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ, సంతానం లేక ఇట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కేవలం మీకు 1 గంటలోనే గురువుగారు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ అనేది మనకి కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్స్లో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఒక్కసారి కాల్ చేయండి. ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుంది. వీడియో అయితే ఇంతటితో ముగుస్తుందండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే
కామెంట్లలో తెలియచేయండి. అందరూ కూడా కామెంట్లో జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.